బాబోయ్ బెండకాయ అనేవాళ్ళు కూడా భలే ఉంది బెండకాయ కర్రీ అనే రెసిపీ ఈ నెత్తళ్ళు బెండకాయ కర్రీ. ఇంకా గుడ్లు కూడా వేశారంటే అబ్బో అమోఘం. ఈ కూర ఎలా వండాలో చూసేద్దాం రండి. ముందుగా కావలసినన్ని గుడ్లు ఉడకపెట్టండి. స్టవ్ ఆపేశాక అదే వేడి నీళ్ళలో 2 గుప్పెళ్ళ ఎండు నెత్తళ్ళు వేసుకుని ఒక 10 నిమిషాలు పక్కనుంచండి. 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. గుడ్లు ఒలిచేసుకుని నానబెట్టిన నెత్తళ్ళు తీసుకుని చేత్తో పాముతూ 5-6 సార్లు కడగండి. క్లీన్ చేశాక స్నానం చేసి వచ్చినట్టున్నాయి కదా. ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక ఘాట్లు పెట్టిన గుడ్లు వేసి వేయించండి. వేయించిన గుడ్లకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందండోయ్. వేయించకపోయినా కూడా ముద్దుగానే ఉంటాయనుకోండి. ఇప్పుడు నెత్తళ్ళు వేసుకుని మూత పెట్టుకోండి, లేదంటే ఆయిల్ పైకి పేలుతుంది. గోల్డ్ కలర్ వచ్చి మంచి అరోమా వచ్చే వరకు వేయించి తీసుకోండి. అదే ప్యాన్లో కట్ చేసిన ఆనియన్స్ వేసి మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించండి. తర్వాత టమాటా బెండకాయ ముక్కలు వేసి కాసేపు వేయించి కారం ఉప్పు గరం మసాలా వేసి వేగాక తగినన్ని వాటర్ పోసుకుని మరుగుతున్నప్పుడు వేయించిన గుడ్లు నెత్తళ్ళు కొత్తిమీర వేసి కలిపేసి మూత పెట్టండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉప్పు కారం సరి చూసుకోండి. అంతే, అన్నీ రెడీ పెట్టుకుంటే 10 నిమిషాల్లో కర్రీ రెడీ.